హాయ్ గైస్, లాస్ట్ ఇయర్ ఈ టైంకి మామిడి తోట అంతా ఫుల్గా పూతతో ఉండేది. ఈ సంవత్సరం సరిగ్గా మామిడి తోట పూత దిగలేదు. చెట్టుకి ఒక పక్క పూత దిగితే మరో పక్క దిగట్లేదు. దిగిన పూత అయినా నిలబడుతుందంటే అది ఎండిపోతుంది. అందుకని పూత బాగా దిగడానికి 13-0-45 మరియు కాంటాక్ట్ ప్లస్ 2 మిక్స్ చేసి స్ప్రేయింగ్ చేయిస్తున్నాము. మామిడి తోటకైతే ఎటువంటి డిసీజ్ లేదు ప్రజెంట్, కానీ పూత అయితే సరిగ్గా దిగలేదు. ఈ ట్యాంకర్ 3000 లీటర్ల కెపాసిటీ. తోట మొత్తం స్ప్రేయింగ్ చేయాలంటే ఇటువంటి ట్యాంకర్లు 9 ట్యాంకర్లు అయితే పడుతుంది. గత 5 సంవత్సరాల నుంచి వీళ్ళే మాకు రెగ్యులర్గా స్ప్రేయింగ్ చేస్తున్నారు. మనం దగ్గరున్నా లేకపోయినా వీళ్ళు ఒక్క మొక్క కూడా మిస్ చేయకుండా మొత్తం అన్ని మొక్కలు స్ప్రేయింగ్ చేస్తారు. వీళ్ళు స్ప్రేయింగ్ చేసే గన్న చూసారు కదా, ఇది స్నో అనేది బాగా చెట్టు మీద వరకు వెళ్తుంది. కొంతమంది స్ప్రేయింగ్ చేస్తారు కానీ వాటర్ లాగా వచ్చేస్తూ ఉంటుంది. వీళ్ళు స్ప్రేయింగ్ చేశారంటే ఒక్కాకు కూడా మిస్ అవ్వకుండా మొత్తం చెట్టు మొత్తం తడిచేలాగా స్ప్రేయింగ్ చేస్తారు. మామిడి తోటలో ఉన్న వాళ్ళు పూత దిగిన దగ్గర నుంచి కాయలు కోసే వరకు మన చేతికి పంట వస్తుందో లేదో నమ్మకం ఉండదు. పూత దిగకపోతే ఒక సమస్య, ఒకవేళ పూత బాగా దిగి పింజలు బాగా దిగాయంటే ఆ పంట చేతికి వస్తుందో లేదో తెలీదు. చెట్టుకి కాయలు ఉండేటప్పుడు గాలి వానలు, తుఫాన్లు, వడగల వానలు పడ్డాయంటే కాయలు మొత్తం నేలపాలు అయిపోతాయి. ఈ సంవత్సరం పంట చేతికి వస్తుందో లేదో చూడాలి.